అలాగే నా పేరు మైత్రి వాకటం మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా మ్యాచ్ ఒక ఇనీషియల్ 10 ఓవర్ల వరకు కూడా కేకేఆర్దే అనుకున్నాను. అంటే ఎప్పుడైతే నరేన్ అవుట్ అయ్యాడో ఇంకా దానికి ముందు బాల్ వరకు 9.5 ఓవర్స్కి 107 రన్స్ కేకేఆర్ టీమ్ది స్కోర్. సో అప్పటి వరకు ఏమనుకున్నానంటే ఇంకా మ్యాచ్ ఆల్మోస్ట్ కేకేఆర్దే. ఎంత కాదన్నా హోమ్ గ్రౌండ్, పైగా ఆల్రెడీ రహానే నరేనే ఇంత లెవెల్లో ఉతికారంటే ఇంకా నెక్స్ట్ వచ్చేటోళ్ళు అందరూ కూడా కొంచెం గట్టి బ్యాట్స్మన్లే. రింకు సింగ్ కావచ్చు, రసల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా. సో బీభత్సంగా ఉంటుంది స్కోరు. సో 220, 250 ఆ లెవెల్ మధ్యలో ఉంటుంది. ఇంకా ఎంత కొట్టినా కూడా ఇంకా కొంచెం మంచి బౌలింగ్ లైనప్పే ఉండదు వీళ్ళది కూడా. సో ఓకేలే, వాళ్ళే గెలుస్తారు అనుకున్నా. ఆ తర్వాత నుంచి మారిందయ్యా మొమెంటం. నిజంగా నిజంగా ఇదంతా చూస్తూ ఉంటే ఆర్సీబీ టీమ్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నాకు తెలిసి ఇప్పుడు ఎక్కడో మన గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయింది రోయ్, అలాగే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో అంటే విరాట్ కోహ్లీ నెంబర్ 18 ఈ సీజన్ 18 ఐపీఎల్కి. సో ఆబ్వియస్లీ కప్పు కొట్టచ్చు అనే థియరీ అయితే ఉందన్నమాట. ఎనీహో ఎవ్రీ ఇయర్ థియరీస్ ఉంటాయి, ఈ ఇయర్ ఆ థియరీ ఉంది. అండ్ ఏమో ఆ థియరీ నిజమవుతుందేమో అనిపిస్తోంది. ఏమో దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ దట్. ఎందుకంటే యూనో బోని కొట్టారు, అది కూడా ఫస్ట్ మ్యాచ్లో గెలిచారు, అది కూడా డిఫెండింగ్ ఛాంపియన్స్ మీద గెలిచారు, అది కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లో గెలిచారు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ అండ్ అన్ప్రిడిక్టబుల్ అని చెప్పొచ్చు. సో బేసిక్గా స్టాట్స్ చూసిన ఎవరైనా కూడా ఆల్మోస్ట్ కేకేఆర్ గెలుస్తుంది అనుకున్నారు. ఈవెన్ దో వీళ్ళకి ఒక మంచి టీం అయితే ఉంది ఆర్సీబీకి ఇప్పుడు ప్రజెంట్. బట్ అయినా కూడా స్టిల్ ఏదో మిస్ అవుతున్న వైబ్ అయితే ఉందన్నమాట మొత్తం అందరికీ కూడా. బట్ హౌ కెన్ దే ఫర్గెట్ కృణాల్ పాండ్యా? నేనేమంటానంటే కృణాల్ పాండ్యాని ఒక కంప్లీట్ స్పిన్నర్ కింద ఎప్పుడు ఎవరు చూడరు. బట్ ఈరోజు మ్యాచ్ తర్వాత అసలు అతన్ని స్పిన్నర్గా చూడరు. అంటే లెఫ్ట్ ఆర్మ్ ఇసిరి దోపడం అని పెట్టొచ్చు, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ అని పెట్టారు. యాక్చువల్గా అది తప్పది. లెఫ్ట్ ఆర్మ్ ఇసిరి దోపడం ఆర్ లేదంటే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ స్పిన్నర్ అలా అయినా పెట్టచ్చు. సో అది మనం లాస్ట్ ఇయర్ చూసాం. ఈ ఇయర్ ఏంటంటే మనకి మొదటి నుంచే చూపించాడు అనమాట విధ్వంసం. అది ఏందో బౌన్సర్లు వస్తున్నాయి, కీపర్ దాన్ని ఆపడానికి ఎగరాల్సి వస్తుంది ఏది స్పిన్నర్ దాంట్లో. అది నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో ఇంకా అట్లాగా కొన్ని యూనో ఫన్నీ మూమెంట్స్ కూడా ఉన్నాయి ఈరోజు మ్యాచ్లో. బట్ ఎనీహో మొత్తానికి ఆర్సీబీ అయితే మాత్రం ఒక ఎక్స్ట్రాడినరీ విన్ అయితే సాధించింది. అండ్ నేను చాలా కంఫర్టబుల్ విన్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా బాల్స్ ఉండగానే గెలిచేశారు కదా. సో ఇంతకు ముందు హయ్యెస్ట్ వాళ్ళకి 201 రన్స్ టార్గెట్ని లాస్ట్ ఇయర్ 24 బాల్ ఉండగా కొట్టేశారు. ఈసారి ఏంటంటే ఈ 175 టార్గెట్ని 22 బాల్స్ ఉండగా కొట్టారు. సో ఇది వాళ్ళకి సెకండ్ హయ్యెస్ట్ అనమాట. ఎక్కువ బాల్స్ ఉండగా చేజ్ చేసిన చేజు మోర్ దెన్ 175 రన్స్లో. సో నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీ గేమ్, చాలా కంఫర్టబుల్ విన్ అసలు వాళ్ళకి చెప్పాలంటే. కృణాల్ పాండ్యాకి అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే ఇచ్చారు. సో అది మరి సిచ్యువేషన్. సో ఒకసారి అందుకే ఆ మ్యాచ్ గురించి కంప్లీట్గా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క పాయింట్ని కూడా కొంచెం యాజ్ డీటెయిల్డ్ యాజ్ పాసిబుల్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అంటే కేకేఆర్ ఎక్కడ ఓడిపోయింది, ఆర్సీబీ ఎక్కడ గెలిచింది అనేది కూడా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనో టాస్ అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరే గెలిచింది. అండ్ వాళ్ళు ఏమో బౌలింగ్ ఎంచుకున్నారు. అండ్ టాస్ వాళ్ళకి కొంచెం అనుకూలించిందనే చెప్పాలి. అండ్ డ్యూ ఫ్యాక్టర్ను వాళ్ళు కన్సిడర్ చేయలేదేమో, ఎందుకంటే ఈ బాల్ చేంజ్ రూల్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇంకా డ్యూ పెద్ద మ్యాటర్ కాదనిపించి ఉండొచ్చు వాళ్ళకి. బేసిక్గా ముందంతా భయపెట్టారా అసలు వర్షం 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 అసలు వర్షార్పణం అయిపోద్ది మొత్తం అంతా కూడా అది ఇదని చెప్పి. బట్ అలా ఏం జరగలేదు. వెరీ హ్యాపీ న్యూస్ అనమాట. ఎందుకంటే వాష్అవుట్ అయిపోతే ఫస్ట్ మ్యాచే వాష్అవుట్ అయిపోతే ఇంకేముంది, అది కరెక్ట్ కాదు కదా. సో అలా అనుకున్నారు. సో స్టార్టింగ్ ఓవర్లోనే హేజిల్వుడ్ బౌలింగ్లో డికాక్ అయితే అవుట్ అయిపోయాడు. సో అది కొంచెం పెద్ద ప్లోనే, ఎందుకంటే డికాక్ మంచి బ్యాట్స్మన్, కొంచెం కాన్వే టైప్ అలా కైండ్ ఆఫ్ బ్యాట్స్మన్ అనమాట. కొంచెం గట్టిగా నిలదొక్కున్నాడంటే ఇంకా తర్వాత బాగా ఆడగలుగుతాడు. సో రైట్ బ్యాట్స్మనే, బట్ ఏంటంటే త్వరగా అవుట్ అయిపోయాడు. సో అదొక ఎర్లీ బ్లో. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఓవర్లోనే ఆ వికెట్ పడిపోవడం అనేది కొంచెం మైనస్ అయింది కేకేఆర్కి. బట్ ఆ తర్వాత అజింక్య రహానే బేసిక్గా వెరీ అన్ప్రెడిక్టబుల్ మ్యాన్ అసలు. అంటే లాస్ట్ ఇయర్ సిఎస్కే తరపున ఆడినప్పుడు కూడా, లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయరా ఏమో లాస్ట్ ఇయర్ అనుకుంటా, ఏమో ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అప్పుడు కూడా సిఎస్కే తరపున ఆడినప్పుడు కూడా అసలు నెక్స్ట్ లెవెల్.
అసలు చాలా ఫాస్ట్‌గా హాఫ్ సెంచరీలు కొట్టేసాడు. 22 బాల్‌కో, 23 బాల్‌కో అండ్ మంచి మోర్ దాన్ 200 స్ట్రైక్ రేట్‌తో ఆడుతూ వచ్చాడు లాస్ట్ ఇయర్ కొన్ని మ్యాచుల్లో ఇంపార్టెంట్ మ్యాచెస్‌లో అనమాట. సో, అందరికీ అనిపించిందనమాట. అసలు ఏందిది ఇప్పుడు ఆల్మోస్ట్ అజింక్య రహానె అంటే ఆల్మోస్ట్ రిటైర్డే. ఎందుకంటే అసలు మనకెక్కడా కూడా కనిపించడు అజింక్య రహానె. ఈవెన్ టెస్ట్‌ల్లో కూడా కనిపించట్లేదు ఆ మనిషి మనకి. సో, అలాంటి ఒక ప్లేయరు టెస్ట్ బ్యాటింగ్ కైండ్ ఆఫ్ స్టైల్ ఉంటది కదా! అని చెప్పి మిగతా చోట్ల నుంచి తీసేసారు. ఇంక అక్కడ కూడా లేదు ప్లేసు. ఎందుకంటే ఇప్పుడు టెస్ట్‌లు కూడా వన్ డే స్టైల్ అయిపోయింది. అంటే ఇంక ఆల్మోస్ట్ 3 రోజులు టెస్ట్‌లు అయిపోయినియి. ఇంక 5 రోజులు టెస్ట్ అనే కాన్సెప్టే పోయింది. పేరుకి 5 రోజులు ఏమో ఫార్మాలిటీకి ఎవరన్నా ఆడితే పొరపాటున అనే ఉద్దేశ్యంతో 5 రోజులు టెస్ట్‌లు ఉంటున్నాయి గానీ మళ్ళీ 3 రోజులే కదా! సో, అట్లాంటి ఒక బ్యాట్స్‌మన్ దిగంగానే విధ్వంసం సృష్టించడం అంటే అది హైలైట్ అసలు. బట్ నిజంగా అజింక్య రహానె అదే చేస్తూ వచ్చాడు. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ ఇనీషియల్‌గా చాలా బాగా కొట్టాడు. సిక్సర్లు, 4లు వరుస పెట్టి కొడతానే ఉన్నాడు. చాలా బాగా స్కోర్ చేశాడు. మొదటి 3 ఓవర్లకి 9 రన్లు ఉంది కేకేఆర్ టీము. 6 ఓవర్లకు వచ్చేసరికి 60 అయిపోయింది. అంటే లాస్ట్ 3 ఓవర్లకి 51 రన్స్ కొట్టారు పవర్ ప్లేలో. సో, బానే యుటిలైజ్ చేసుకున్నారు. వీళ్ళిద్దరూ కూడా కొంచెం నరేన్ కూడా కొంచెం బానే ఆడాడు. మంచి ఊపు అందుకున్నాడు. ఇద్దరు అంటే ఆఫ్టర్ పవర్ ప్లే కూడా కొంచెం బానే ఆడారు. ఎందుకంటే 6 ఓవర్లకి 60 ఉన్న చోట 9.5 ఓవర్స్‌కి 107కెళ్ళిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. పవర్ ప్లే తర్వాత కూడా ఫీల్డ్ రిస్ట్రిక్షన్స్ పోయాక కూడా వాళ్ళు బాగా ఆడారు. సో, డెఫినిట్‌గా మంచి స్కోర్ వస్తది అనే కైండ్ ఆఫ్ వైబ్ అయితే ఇద్దరు ఇచ్చారు. అజింక్య రహానె 31 బాల్‌లో 56 రన్లు కొట్టాడు. నరేన్ 26 బాల్ 44 కొట్టాడు. సో, 180, 169 స్ట్రైక్ రేట్లు బానే ఆడారు. బట్ 10థ్ ఓవర్ లాస్ట్ బాల్‌కొచ్చేసరికి అజింక్య రహానె అలాగే ఉన్నాడు క్రీజ్‌లో. సారీ. నరేన్ అయితే ఔట్ అయిపోయాడు. సో, అంటే కొంచెం ఫ్లోలో చెప్పుకెళ్ళిపోతున్నాడు కదా! అందుకే చిన్నది కన్‌ఫ్యూజన్ అనమాట. సో, నరేన్ అయితే ఔట్ అయ్యాడు. బట్ ఇంకా తర్వాత నుంచి ఇంకా వరస పెట్టి దెబ్బలు తగులుతానే ఉన్నాయి. ఆ నెక్స్ట్ ఓవర్‌లోనేమో రహానె ఔట్ అయిపోయాడు. ఆ నెక్స్ట్ ఓవర్ కాక ఆ నెక్స్ట్ ఓవర్‌లో అయ్యర్ ఔట్ అయిపోయాడు. ఆ నెక్స్ట్ ఓవర్ కాక ఆ నెక్స్ట్ ఓవర్ కాక ఆ నెక్స్ట్ ఓవర్‌లో రింకు సింగ్ ఔట్ అయిపోయాడు. అంటే ఎక్కడా కూడా ఒక పార్ట్నర్‌షిప్ బిల్డ్ అవ్వలే. మీరు గమనించినట్టయితే 1 ఓవర్, 2 అవర్స్, 3 అవర్స్ ఇలా ఈ గ్యాప్‌లోనే ఔట్ అయిపోతూ వచ్చారు. ఆ నెక్స్ట్ ఓవర్ రసెల్ ఔట్. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకో 3 ఓవర్ల గ్యాప్ ఇచ్చి ఇంకా రఘువంశీ కూడా ఔట్. ఇంకా ఆ తర్వాత ఇంక మిగతా వాళ్ళు ఉంటే ఎంత లేకపోతే ఎంత చెప్పండి. ఇంకా హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్, రమణ్‌దీప్ సింగ్ వీళ్ళంతా కూడా. సో, అంత ఎక్స్ట్రార్డినరీ అవుట్‌పుట్ అయితే కాదు. బేసిక్‌గా రమణ్‌దీప్ సింగ్ మంచి బ్యాట్స్‌మనే. బట్ సమ్ టైమ్స్ డిపెండ్స్ ఆన్ ద సిట్యుయేషన్స్ అంతే అనమాట. ఇంకా అది మరి పరిస్థితి. సో, మనకెక్కడా కూడా స్కోర్ అనేది పెరుగుతున్నట్టు అనిపించలేదు. రింకు సింగ్ కూడా అంత బాగా ఏం ఆడలే. 10 బాల్స్ 12. రఘువంశీ కూడా 22 బాల్స్ 30. అయ్యర్ 7 బాల్స్ 6. ఇంకా వీళ్ళందరూ కూడా తక్కువ రన్‌లకే ఔట్ అయిపోయాడు. రసెల్ ఒక బాల్ 4 కొట్టాడు ముందు బాల్‌కి. అమ్మ! రసెల్ ఊపులోకొచ్చాడు అనుకుంటే నెక్స్ట్ బాల్‌కి ఔట్ అయిపోయాడు. అది జరిగింది. సో, ఇంకా అలాగే వాళ్ళిద్దరూ కూడా గాను. ఇంకా ఇదయిపోయింది ఇంక అక్కడితో. ఇంకా ఎప్పుడైతే రసెల్ ఔట్ అయిపోయాడో నాకు అర్థమైపోయింది. ఓకే. ఇంకా స్కోర్ కదలదు ముందుకని చెప్పి. అనుకున్నదంతా అయింది. సో, మనకి అలాగా ఫైనల్‌గా 174 కొట్టారు సచ్చిసేడి. ఇంకా చాలా కష్టమైపోయింది వాళ్ళకి అది కొట్టడానికే. బట్ ఇనీషియల్‌గా రహానె, నరైన్ వీళ్ళు ఏదైతే 10 ఓవర్ల దాకా స్కోర్ చేశారో అదిచ్చిన ఊపే వాళ్ళని అట్‌లీస్ట్ అక్కడి దాకా లాక్కొచ్చింది. లేదంటే అది కూడా లేకపోను. వాళ్ళు 103 రన్స్ పార్ట్నర్‌షిప్ ఇచ్చారు. ఆ తర్వాత చూడండి అన్నీ కూడా 2, 16, 20, 5, 18, 5, 1 ఇవే పార్ట్నర్‌షిప్‌లు. ఇంకిలా ఉంటే ఏముంటది? అయిపోయిందింక అక్కడే. అండ్ వాళ్ళ దాంట్లో బెస్ట్ అయితే కృణాల్ పాండ్యా 3 వికెట్లు తీశాడు. 4 ఓవర్‌లో 29 రన్స్ ఇచ్చి. ఎకానమీ పరంగా హ్యాసిల్‌వుడ్ తక్కువ యాక్చువల్‌గా 4 ఓవర్‌లకి 22 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అండ్ ఒకటేమో డికాక్‌ది, ఇంకోటేమో హర్షిత్ రాణాది. బట్ ఇక్కడ కృణాల్ పాండ్యా, అజింక్య రహానె, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ 3 పెద్ద పెద్ద వికెట్లు తీశాడు కదా! సో, అందుకే తను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు. అండ్ ఇంకా ఎస్ దయాల్ 3 ఓవర్లకి 25, తర్వాత రసిక్ సలాం 3 ఓవర్లకి 35, సుయాష్ శర్మ 4 ఓవర్లకి 47 రన్స్ అయితే ఇచ్చాడు. యాక్చువల్‌గా మోస్ట్ వరస్ట్ ఎకానమీ అంటే సుయాష్ శర్మదే 11.8, తర్వాత రసిక్ సలాం 11.7. కాకపోతే సుయాష్ ఇంకా ఆల్మోస్ట్ డ్రెస్సింగ్ రూమ్‌కెళ్ళాక బూతులు కన్ఫర్మ్ అని ఫిక్స్ అయిపోయి ఉంటాడు అప్పటికి. లాస్ట్ మూమెంట్‌లో ఆ బూతుల నుంచి తప్పించుకున్నాడు. రసెల్ వికెట్ తీసి. అంటే తిడతారు గదా! ఇగ తిట్టడం అంటే ఏం చేస్తున్నావు ఇట్లా చెప్తారు కదా! మరి ఆబ్వియస్‌లీ. అసలే గంభీరు. గంభీరంగా ఉంటాడు బయటికి. లోపలికెళ్ళాక ఉండాల్సింది ఉంటది. అదంతా ఉంటాయి కాబట్టి ఇంకా అది కొంచెం ఆల్మోస్ట్ సారీ సుయాన్ శర్మ ఆర్‌సీబీ కదా! అదేలెండి. ఆ కేకేఆర్ గదా! ఇది కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంది. సరే ఎనీహౌ మొత్తానికి ఎవరో ఒకరు ఎవరున్నా సరే కోచ్ గంభీర్ ప్లేస్‌లో ఎవరున్నా సరే కొంచెం కొద్దో గొప్పో దొబ్బులు పెడతారు కదా! నీకు చెప్పిన లైన్ ఏంటి? నువ్వు వేసిన లైన్ ఏంటి? తకిట తకిట త 2-4 తకతిమి తకతిమి 6-8 ఆ పాట నువ్వు వెయ్యాల్సిన టెంపో ఏటి? నువ్వు వేసిన టెంపో ఏటి? అంటారు కదా! ఇంక అయన్నీ ఉంటాయి కాబట్టి
డబ్బులు పడతాయి అనుకున్నా బట్ ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో మాత్రం ఎస్కేప్ అయిపోయాడు రసెల్ వికెట్ తీసి. ఇంకా అది లివింగ్స్టన్ 2 overs 14 అంటే ఇంకా తన పార్ట్ టైమర్ ఏదో 2 ఓవర్లు వేయాలి, వేసాడు, తన బాధ్యత నిర్వహించాడు, అయిపోయింది. సో అలాగా వీళ్ళ బౌలింగ్ అయితే మాత్రం బేసిక్గా ఆర్సీబీ బౌలింగ్ బాగానే ఉంది. అంటే కొంతమంది ఏమన్నారంటే బౌలింగ్ కొంచెం బ్యాడ్ ఉంది కదా అని అనుకున్నారు, కానీ లేదు, హ్యాజల్వుడ్ బాగానే వేస్తాడు, అది యష్ దయాలు సిచ్యువేషనల్ బౌలర్, ఇంకా తర్వాత కృణాల్ పాండ్యా ఆబ్వియస్లీ ఇంకా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ స్పిన్నరు, ఇక సుయాష్ శర్మ మంచి బౌలరే, బట్ ఇంకా డిపెండ్స్ ఆన్ ద పిచ్ అంతే, అది సిచ్యువేషన్. ఇంకా లివింగ్స్టన్ పార్ట్ టైమర్, ఇంక ఏ పిచ్ అయినా పర్లేదు, ఒక 10 లోపే బౌలింగ్ వేస్తారు, అంటే 10 ఎకానమీ లోపే బౌలింగ్ వేస్తారు, కనీసం ఒక 2-3 ఓవర్స్. సో సేఫ్ బౌలర్ అనమాట కొద్దో గొప్ప. ఇంకా తర్వాత 175 రన్స్ టార్గెట్తో ఆర్సీబీ అయితే క్రీజ్లో దిగింది. అంటే మనకు బేసిక్గా కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ అని చెప్పి, ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కదా, కొంచెం అందుకోవడానికి టైం పడుతుంది అయితే. సో అది 175 రన్స్ టార్గెట్తో దిగింది. నిజంగా చెప్తున్నా, ఫిలిప్ సాల్ట్ ఉప్పేసి నూరేడయ్యా మొత్తం కేకేఆర్ బౌలర్లందరినీ కూడా. నిజంగా మామూలుగా అది ఎలా అంటే రోకలి బండకేసి బాదుతున్నట్టు కొట్టుడు. నిజంగా చెప్తున్నా, ఒకనొక స్టేజ్కి వచ్చేసరికి ఏందిరా నాయన ఇలాంటి బ్యాట్స్మెన్ ఎట్లారా వదిలేసుకున్నారు ఇంతకుముందు టీం అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. నిజంగా గ్రేట్, అసలు చాలా ఎక్స్ట్రాడినరీ బ్యాట్స్మెన్ అని అర్థమైపోతుంది, బట్ ఎందుకు వదులుకున్నారో మరి వాళ్ళకే తెలియాలి ఇంకా. సో ఫిలిప్ సాల్ట్ దెబ్బకి 6 ఓవర్లకి 80 రన్స్ కొట్టారు. యాక్చువల్గా విరాట్ కోహ్లీ కూడా ఆ టైంలో స్పెన్సర్ జాన్సన్ బౌలింగ్లో 2 స్ట్రైట్ 6లు కొట్టాడు విరాట్ కోహ్లీ. అది హైలైట్ అసలు నిజంగా మ్యాచ్ మొత్తానికి కూడా. అంటే మిగతాయి కూడా హైలైట్స్ ఉన్నాయి, కానీ ఇదే ఎందుకు బెస్ట్ పార్ట్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో అది గ్రేట్ అని చెప్పొచ్చు. సో అలాగా ఫిలిప్ సాల్ట్ 31 balls 56, కోహ్లీ ఏమో 36 balls 59. వీళ్ళిద్దరూ కలిసి 95 రన్స్ పార్ట్నర్షిప్ అయితే ఇచ్చారు, అది కూడా 51 balls. అండ్ ఫిలిప్ సాల్ట్ 180 స్ట్రైక్ రేట్, కోహ్లీ 163 స్ట్రైక్ రేట్. అంటే మరి సాల్ట్ ఎర్లీగా అవుట్ అయిపోయాడు కదా, ఇంకా కోహ్లీ ఏంటంటే ఆ తర్వాత ఇంకా మొమెంటం మెయింటైన్ చేస్తూ కొంచెం జాగ్రత్తగా ఆడుకుంటూ అలాగే మెయింటైన్ చేస్తూ వెళ్ళాడు, కాబట్టి ఇనీషియల్గా కోహ్లీ స్ట్రైక్ రేట్ కూడా చాలా ఎక్కువే ఉండే. ఆ తర్వాత ఇంకా టీంకి తగ్గట్టుగా వికెట్లు పడకుండా అలా కాపాడుకుంటూ ఆడుకుంటూ వచ్చాడు. ఇంకా అలాగే అయింది. ఇంకా దేవదత్ పాడికల్ దిగాడు, 10 balls 10 కొట్టి అవుట్ అయిపోయాడు. రజిత్ పతిదార్ దిగాడు క్యాప్టెన్గా, మొట్టమొదటి మ్యాచ్ 16 balls 34 కొట్టే వెళ్ళిపోయాడు. దిక్కుమాలకి ఏమో త్వరగా ఆడి ఫినిష్ చేద్దాం అన్నట్టు 5 4 6 కొట్టేసి రప్ప కొట్టేసి వెళ్ళిపోయాడు, 212 స్ట్రైక్ రేట్. సో నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. సో ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ద మ్యాచ్ నాకు తెలిసి తనకే వస్తుందా, ఎలక్ట్రిక్ స్ట్రైకర్ అంతే. సో మ్యాక్సిమం తనకే రావచ్చు నాకు తెలిసి. సో అది మరి సిచ్యువేషన్. సో ఆ లెవెల్లో ఆడాడు. ఇంకా ఆ తర్వాత లివింగ్స్టన్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసాడు, 5 balls 15 runs, 2 4 6 కొట్టేశాడు, అక్కడే 14 runs వచ్చేసాడు. ఇంకా అలాగ అయిపోయింది. ఇంకా చాలా ఫాస్ట్గా ముగించారు. అసలు స్టార్టింగ్ ఏవో ఒక 2వ ఓవర్లో స్పెన్సర్ జాన్సన్ కొంచెం తక్కువ రన్స్ ఇచ్చాడు, 5 runs ఇచ్చాడు. ఆ టైంలో అనిపించింది ఓకే మేబీ కేకేఆర్ కూడా గెలవచ్చేమో, బౌలింగ్ కొంచెం బాగుంటే అని అనిపించింది. ఎందుకంటే హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నారాయణ వీళ్ళంతా ఉన్నారు కదా. సో ఆ కాన్సెప్ట్ మీద అనుకోవడం జరిగింది గెలుస్తారేమో కొద్దో గొప్ప అని. బట్ హర్షిత్ రాణాని ఇనీషియల్గా దింపలేదు, వైభవ్ ఆరోరాని దింపారు. ఆ మనిషి నేను బౌండరీలు కొట్టించుకోవడానికి దిగాను అన్నట్టుగానే బౌండరీలు కొట్టించుకుంటున్నాడు. ఇంక మరి ఇంకెవరు ఏడ్ చేస్తారు. ఇక ఆ తర్వాత స్పెన్సర్ జాన్సన్ సమర్పించుకున్నాడు. ఏదో ఒక ఓవర్లో హర్షిత్ రాణా ఆపాడు, మళ్ళీ తర్వాత 2 ఓవర్లు గట్టికిచ్చుకున్నాడు. ఇంకా ఏం లేదు. ఇంకా వరుణ్ చక్రవర్తి మరీ ఘోరం, ఫస్ట్ ఓవర్కి 21 runs వెళ్ళిపోయినాయి, అది టూ మచ్. అది తర్వాత 3 ఓవర్లు కలిపి 22 runs ఇచ్చాడు, ఏట్ లాభం. ఇంకా అదే ఇదే ఎకానమీ ఫస్ట్ ఓవర్ కూడా మెయింటైన్ చేయాల్సింది, కానీ ఇంకేం చేయలేము. నరేన్ ఒకటే కొంచెం బెటర్గా బౌలింగ్ చేశాడు వాళ్ళ దాంట్లో, 4 ఓవర్లు వేసి 27 runs ఇచ్చి వికెట్ తీశాడు అంతే. ఇంకా అసలు ఇంకా ఎవరు కూడా కొంచెం బాగా బౌలింగ్ వేద్దాం అనే ఆలోచనలో కూడా లేరు, ఎందుకంటే అందరూ మోర్ దెన్ 10 ఎకానమీతోనే ఉన్నారు. వైభవ్ ఆరోరా అయితే 14, 3 ఓవర్లకు 42, స్పెన్సర్ జాన్సన్ 2.2 ఓవర్లకు 31, 13.3 ఎకానమీ, వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లకు 43, 10.8, హర్షిత్ రాణా 3 ఓవర్లకు 32, 10.7. ఇంకా అది ఇంకేం చెప్తాం ఇంకా. అండ్ వీళ్ళకి పార్ట్నర్షిప్స్ కూడా బాగానే ఉన్నాయి మీరు గమనిస్తే. ఫస్ట్ ఫిలిప్ సాల్ట్ది బాగానే ఉంది, పాడికల్ది కూడా 23 ఉంది కోహ్లీతో. అండ్ కోహ్లీ రజత్ పతిదార్ 44 ఉంది, కోహ్లీ లివింగ్స్టన్ 15 ఉంది, ఆ 15 లివింగ్స్టనే కొట్టాడులేండి. సో అది. సో ఎనీహో మొత్తానికి నేను అంటుంది ఏంటంటే ఒక రైట్ పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ అయింది వీళ్ళకి. ఆ మధ్యలో కూడా పార్ట్నర్షిప్స్ బిల్డ్ అయ్యాయి, వాళ్ళకి అది బిల్డ్ కాలేదు. ఒక వికెట్ పట్టగానే ఇంకా గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఇంకా వరుస పెట్టి అందరూ వెళ్ళిపోయారు అనమాట, వెనక క్యూ కట్టారు. అలా కాకుండా అంటే అట్లీస్ట్ ఇప్పుడు
వరుసగా వికెట్లు పడుతున్నప్పుడు అట్లీస్ట్ కొంచెం ఆగాలి అనే ఆలోచన రావట్లేదు. ఇప్పుడు రసల్ అవుట్ అయ్యే టైంకి 15.4 ఓవర్స్ అయ్యాయి. అంటే అరౌండ్ 4.2 ఓవర్స్ ఉన్నాయి. 26 బాల్స్ ఉన్నాయి. రసల్‌కి ఒక 5 బాల్లు చాలు మొమెంటమ్ మార్చేయడానికి. 5 సిక్సర్లు లేపాడంటే అయిపోయింది. అంతే కదా! రసల్ ఇంకా ఫాస్ట్ బౌలింగ్‌లోనే బాగా కొడతాడింకా. స్పిన్ కొట్టేస్తాడులెండి. బట్ స్పిన్ కన్‌ఫ్యూజ్ అవుతాడు. ఫాస్ట్ బౌలింగ్ అయితే అలాగేం ఉండదు. కొట్టుడు ఎళ్ళిపోతాయి ఇంక బాల్లు. సో నేను అంటుంది ఏంటంటే కొంచెం ఆగి, ఆపుకొని, ఏది ఆపుకోవాలో మీకు తెలుసు. అది ఆపుకొని ఇగ కొంచెం ఆ మొమెంటమ్ బిల్డ్ చేసుకొని కొంచెం రిలాక్స్‌డ్‌గా ఉండి ఆ తర్వాత కొడితే ఇక అప్పుడు వేరే ఉందేమో. ఈజీగా వాళ్ళ స్కోర్ 200 దాటేసాను. 200 దాటినా కూడా ఈళ్ళు కొట్టేత్తారులెండి ఇప్పుడు ఈ స్పీడ్ చూస్తే. బట్ 220 కొడితే మేబీ ఛాన్స్ ఉందేమో కేకేఆర్‌కి. సో చాలా తక్కువ కొట్టినట్టే. సో వాళ్ళు కొట్టాల్సిన దానికంటే ఈజీగా ఒక 40 రన్స్ తక్కువే కొట్టారు. సో అది ఇక్కడ మెయిన్ డిఫీట్ వాళ్ళకి. అలా 40 రన్స్ తక్కువ కొట్టడానికి రీజన్ అదే. రింకు సింగు, రసలు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇంకా అండర్ ఎస్టిమేట్ చేయడం బౌలర్స్‌ని అండ్ ఆ పేస్‌ని, ఆ లెంగ్త్‌ని అర్థం చేసుకోలేకపోవడం ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్. ఎస్పెషల్ రింకు సింగ్‌నే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రింకు సింగ్ ఆ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ స్పిన్నర్ కృణాల్ పాండ్యా దగ్గర ఔట్ అయిపోయాడు. అది బాల్ స్పీడ్‌గా వచ్చింది. చూసుకోలేదు. ఊపాడు. ఎళ్ళిపోయిందది. అంతే ఇంక అలాగే ఉంటది. అదే నేననేదేంటంటే కొంచెం చూసుకొని ఆడి కొంచెం టైం తీసుకుంటే బెటర్. ఎందుకంటే దే హాడ్ లాట్స్ ఆఫ్ టైమ్. యష్ దయాల్ లాంటి ఒక పేసర్ దాంట్లో 5 బాల్‌లో 5 సిక్స్‌లు కొట్టినోడు. సో స్పిన్నర్ దాంట్లో ఎందుకంత కక్కుర్తిపడ్డం రింకు సింగ్. రసల్ కూడా అంతే. సో వెంకటేష్ అయ్యర్ అంటే ఇంకా వెంకటేష్ అయ్యర్ అది ఇంక అది కామన్. వెంకటేష్ అయ్యర్ బేసిక్‌గా అప్పుడప్పుడు ఇలా అవుతా ఉంటాడు కాబట్టి అది పెద్ద మ్యాటర్ కాదు. నేనంటుంది వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ కదా! సో అట్లాంటప్పుడు ఎస్పెషల్లీ కేకేఆర్‌కి. సో వెంకటేష్ అయ్యర్ కూడా ఇంపార్టెంటే. బట్ వెంకటేష్ అయ్యర్ రోల్ ఏంటంటే సెకండ్ డౌన్‌లో దిగిన కోహ్లీ టైప్ అనమాట. సో అంటే టీమ్ వికెట్లు పడకుండా కాపాడడం, జాగ్రత్తగా చూసుకోవడం, ఆపడం, వికెట్లు పడకుండా అది వెంకటేష్ అయ్యర్ పని. ఆ తర్వాత హిట్టింగ్ జోన్‌లోకెళ్ళాలి. ఒకవేళ వెంకటేష్ అయ్యర్ ఫస్ట్ హిట్టింగ్‌లోకెళ్తే అవతలోళ్ళు డిఫెన్స్‌లోకెళ్ళాలి. ఇది బేసిక్‌గా గేమ్ స్ట్రాటజీ ఉంటది. బట్ ఎందుకో దాన్ని ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేసిన ఫీలింగ్ అయితే రాలే. సో దానివల్ల ఎండ్ ఆఫ్ ది డే కేకేఆర్ అయితే మ్యాచ్ ఓడిపోయింది. అండ్ ఆర్సీబీ వాళ్ళ స్ట్రాటజీస్‌ని చాలా పర్ఫెక్ట్‌గా ఎస్టాబ్లిష్ చేసింది. అంటే వాళ్ళకున్న ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో వాటిని చాలా ప్రాపర్‌గానే యుటిలైజ్ చేసుకుంది. ఎస్పెషల్లీ కృణాల్ పాండ్యాని చాలా బాగా యుటిలైజ్ చేసుకుందని చెప్పాలి. భువనేశ్వర్ కుమార్‌ని బెంచ్ మీద కూర్చోబెట్టారు. ఇంక నాకు తెలిసి భువనేశ్వర్ కుమార్ వస్తే గిస్తే ఇంకా రసిక్ సలాం ప్లేసో రావాలి నాకు తెలిసి. అంటే ఏదో ఇంజూరీ అన్నారు కూర్చోబెట్టారు. మరి ఇంకేమో వాళ్ళకే తెలియాలి ఏది నిజమనేది. ఒకవేళ భువీ కూడా వచ్చేస్తే ఇంకా ఆర్సీబీకి సెట్టు. ఇక నాకు తెలిసి. ఎందుకంటే భువీ ఈజ్ స్టార్టింగ్ ఓవర్స్‌లో అసలు ఆ రన్‌లో కూడా ఎళ్ళనీయడు. డెత్ అది నెక్స్ట్ లెవెలు. బట్ స్టార్టింగ్‌లో మంచి స్వింగ్ ఉంటది భువీకి. సో అది చాలా ఎక్స్ట్రార్డినరీ థింగ్ అని చెప్పొచ్చు. దీపక్ చహార్ కూడా స్వింగ్ ఉంటది. బట్ కంట్రోల్ చేసుకోలేడు దీపక్ చహార్ ఏవేవో ఎత్తా ఉంటాడు. బట్ భువనేశ్వర్ కుమార్ ఏంటంటే మంచి బ్యాలెన్స్డ్ బౌలింగ్ ఉంటది. సో అది బెటర్ అనమాట. అండ్ డెత్ ఓవర్స్‌లో లో ఫుల్ టాసులు, యార్కర్‌లు ఎయడం ఇవన్నీ కూడా భువనేశ్వర్ నుంచి మనకి బాగా హెల్ప్ అవుతాయి. అంటే ఆర్సీబీకి. సో అది మరి సిట్యుయేషన్. సో మనకేంటంటే ఇంకా నేను బేసిక్‌గా యాక్చువల్‌గా ఎందుకో తెలీదు. ఒక 4 టీములు ఉంటాయి నాకు. ఆ 4 టీముల్లో ఏది గెలిచినా ఓకే నాకు. సీఎస్‌కే, ఆర్సీబీ, ఎంఐ, ఎస్ఆర్‌హెచ్ ఈ 4గిట్లో ఏది గెలిచినా ఓకే నాకు. మిగతాయి గెలిస్తే అవునా ఓకే అనుకుంటాను తప్ప ఎక్కడ డిసప్పాయింట్ అయ్యేదైతే ఏమి ఉండదు. ఎందుకంటే సీఎస్‌కే అంటే ధోని ఇష్టం. అది ఆర్సీబీ అంటే కోహ్లీ ఇష్టం. ఎంఐ అంటే ఇంకా రోహిత్ శర్మ, పాండ్యా అంటే ఇష్టం. అండ్ తర్వాత ఇంకా ఎస్ఆర్‌హెచ్ అంటే ఇంకా తెలుగు స్టేట్స్ హోమ్ టీమ్. సో 4 రీజన్స్ ఉన్నాయి. సో లెట్స్ సీ చూద్దాం ఎవరు గెలుస్తారో. ప్రస్తుతానికైతే ఆర్సీబీ బోణీ కొట్టి ఫస్ట్ పొజిషన్‌లో ఉంది. అండ్ తర్వాత ఇంకా రేపైతే మ్యాచ్‌లు ఉన్నాయి కదా! ఇంక ఉండండి రేపటి మ్యాచ్‌లు ఏమున్నాయి రేపు ఒకటి ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్, ఇంకోటి సీఎస్‌కే వర్సెస్ ముంబై ఇండియన్స్. సో నా గెస్ అయితే నా నమ్మకం అయితే ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్‌హెచ్ గెలవచ్చు. అండ్ సెకండ్ మ్యాచ్ సీఎస్‌కే గెలవచ్చు అనిపిస్తుంది నాకైతే. సో లెట్స్ సీ చూద్దాం. నాకైతే అలా అనిపిస్తుంది. మేబీ వాటెవర్ ఇట్ హ్యాపెన్స్ లెట్ ఇట్ హ్యాపెన్. బట్ అలా అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. రేపటి మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనిపిస్తుంది? ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్ఆర్‌లో ఎవరు గెలుస్తారు? అండ్ సీఎస్‌కే వర్సెస్ ఎంఐలో ఎవరు గెలుస్తారనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి ఎవరిదో మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే రూ. 5,000 ప్రొడక్ట్ రూ. 250కి రావడాన్ని గమనించారా? లేదు కదా! కానీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైమ్‌లో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైమ్‌లో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్‌గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా! కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్‌గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు ఆ ప్రొడక్ట్‌ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమ్మీడియేట్‌గా ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రార్డినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్‌గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్‌స్టా బ్రాడ్‌కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్‌కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి, ఆ యాప్‌లో ఉన్న మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్‌గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్‌లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో, డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. వెంటనే ఫాలో అవ్వండి.